న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। గురు పౌర్ణమి సందర్భంగా మౌలాలి సమీపంలోని జెటిఎస్ బస్ స్టాప్ లో గల అభయ గణపతి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు। ఆలయ కమిటీ చైర్మన్ పిల్లి శ్రీరాములు యాదవ్, ట్రెజరీ కృష్ణారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। గురు పౌర్ణమి వేడుకలకు భక్తులు భారీగా హాజరయ్యారు। ఈ సందర్భంగా సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। చాలా మంచిగా పూజలు ఇంకా చాలా బాగుంది, చాలా మంచిగా ఇంకా కావాలన్నా సందర్భంగా చాలా ఈ గుడి పురాతనమైన గుడి చాలా మంచిగా దీనికి డెవలప్మెంట్ అనేది ఫండ్స్ అనేది చాలా తక్కువగా వస్తున్నారు। దీన్ని డెవలప్ చేయడానికి అందరూ సహకారం కావాలని కోరుకుంటూ గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా దీనికి ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి రోజున అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు। ఈ గుడికి చాలా ప్రతిష్ట ఉన్నది, చాలా పురాతనమైన గుడి। ఇది మంచిగా డెవలప్ అయ్యి మంచిగా అందరూ సహకారం కోరాలని గురు పౌర్ణమి సందర్భంగా జై సాయిరామ్। గత 10 సంవత్సరాలుగా సాయిబాబా గురుపూర్ణం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు 10 సంవత్సరాల నుంచి మా కమిటీ వారు భక్తుల సహకారంతో చేస్తున్నారు। కాకపోతే 500 నుంచి 700 వరకే అందిస్తున్నాం। భక్తులు ఇంకా ముందుకు వస్తే నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడానికి కూడా మా కమిటీ వారు సేవ చేయడానికి రెడీ ఉన్నారు। దీని తర్వాత వినాయక చవితి, కార్తీక పౌర్ణమి, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇలాంటి సమయంలో కూడా మీరు సహకారం ఉంటే మీరు ముందుకు వస్తే మా కమిటీ వారు అంతా కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము। అందరికీ గురుపూర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। పౌర్ణమి శుభాకాంక్షలు। ఈ మా ఏరియా జేటీఎస్లో ఈ టెంపుల్ చిన్నగా ఉండేది, కమిటీ వాళ్ళందరూ కలిసి డెవలప్ చేశారు। ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం అవుతుంది, మరి శ్రీరామనవమి కూడా చేస్తారు। ఇక్కడ ఈ టెంపుల్లో వినాయకుడు, శివాలయము, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది। అభిలలో కూడా ఏ వినాయకుడు అర్థం చేస్తారు। హనుమాన్ జయంతి రోజు హనుమాన్, ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి సాయిబాబా చేస్తున్నారు। నేను దానికి ఈరోజు అన్నదానాన్ని చాలా బాగుంది। ఇక్కడ ఏదనుకున్నా నెరవేరుతుంది, కోరికలు చాలా